నా బైబుల్ అనే పదం బైబుల్లో లేదు. ఇట్ స్టాండ్స్. ఓకే, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి ఆడియన్స్ డిసైడ్ వదిలేసుకున్నాం. ఇంకా దీనికి సాగొద్దు. ఇక రెండో ప్రశ్న మీరు లేవదీసినట్టు ఇది తేలే కదా. ఏది? ఇది ఏడా తేలింది? ఏది? బైబుల్ అనే పదం బైబుల్లో ఎక్కడుంది? అది నాకు చూపెట్టి ముందుకెళ్ళాలి కదా. సరే, ఒక మాట, ఇక్కడ ఏముంది చదవండి. కాదు, నేను దాని మీద పేపర్ వేసి ఇక్కడ ఏముంది చెప్పండి. భగవద్గీత అని రాస్తాను దాని మీద. అయిపోతుందా? దాని లోపల ఉండాలి కదా పేరు. కాదు, ఇక్కడ దాని కవర్ మీద నేను భగవద్గీత అని రాస్తా. భగవద్గీత అయిపోతుందా అది? అసలు కాదు. అసలు అలాంటి పేరు దీనికి సెట్ కావలే గానీ. ఎగ్జాక్ట్లీ, అలాంటి పేరు పెట్టడం నాకు అసలు సెట్ కావు. అలాంటి పేరు రాయడమే నాకు అవమానం. అవును, అది రాయించుకోవడం రెండింతలు అవమానం. సో ఇప్పుడు బైబుల్ అనే పదం నాకు చూపెట్టు, ముందుకు కదులు. ఇప్పుడు ఒక మాట, బైబుల్ అనే పదం ముందుకు కదిలి 66 బుక్లు ఎక్కడున్నదో చూపెట్టి ముందుకు కదులు, మాట్లాడదాం. డిసైడ్ కాలే, ఒక పాయింట్ డిసైడ్ కావాలి. మీరు మరలా ఎవరో చెప్తున్నాను, మీ మీద జాలిపడి చెప్తున్నాను. మీరు జాలి నేను క్రైస్తవుల మీద పడతా. ఎందుకంటే ఒక అబద్ధపు మతాన్ని నమ్ముకొని జీవితాల్ని మీరు సర్వనాశనం చేసుకోకుండా మీ చుట్టూ ఉన్న అందరి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. బైబుల్ అనే పదం బైబుల్లో లేదు. 66 బుక్లు దీనికి ఉన్నాయని బైబుల్ ప్రచారం చేస్తున్నారు. మీ మీద జాలి పడాలా, ఏం పడాలో నాకు తెలియట్లే. ఏం పడద్దు, దండం పెట్టి అడిగే ప్రశ్న. ఇలాంటి బుక్ ని ఎట్లా నమ్ముతున్నారయ్యా మీరు? ఇలాంటి బుక్ ని ఎలా నమ్ముతున్నారు అని జాలి పడాలి మీ మీద. ఇప్పుడు మీరు రాసినటువంటి ఇంకో ఆనిముత్యాన్ని చదివి వినిపిస్తాను ఇక్కడ. ఇది తేల్చు ఫస్ట్. పేజ్ నెంబర్ 20. ఇప్పుడు ఇది తేల్చు అన్న. ఒకటి ఒప్పుకో, తేల్చలేకపోయినాను, ఓడిపోయాను ఒప్పుకుంటే ముందుకు. నేను ఒప్పుకుంటాను, వినండి ఒకసారి. అది తేల్చు. ఒప్పుకుంటాను. నేను ఓడిపోయాను, ఒప్పుకుంటా, వినండి. బైబిల్ అనే పదాన్ని బైబిల్లో చూపెట్టలేకపోయాను, 66 పుస్తకాలను చూపెట్టలేకపోయినాను, ఒప్పుకో, ముందుకు ఎదుగుదాం.